బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాగోస, బీజేపీ భరోసా కార్యక్రమం, పార్లమెంట్ ప్రవాస్ యోజనపై సమీక్షించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై చర్చించారు. ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేయాలని బన్సాల్ సూచించారు. ఇక మునుగోడులో రణనీతి అవలంబించాలన్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాకోస, బీజేపీ భరోసా కార్యక్రమం, పార్లమెంట్ ప్రవాస్ యోజనపై సమీక్షించారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ అమ్మ. బీజేపీ కోర్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశం వరుసగా జరగడం రెండోసారి. మునుగోడు ఉప ఎన్నిక మీద కొంతకాలంగా బీజేపీ చేసిన కసరత్తు మరింత ముమ్మరం చేసింది. ఈ నెల 15వ తారీఖు ఆ సమయంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి బీజేపీ నోటిఫికేషన్ కన్నా ముందే నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించాలి, ప్రతి గ్రామంలో తనకున్నటువంటి బలాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ వర్పెట్టి నిర్వహిస్తుంది. నిన్న కూడా నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాలలో జరిగినాయి. ఈరోజు కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ మెంబరు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక అంటే ఓటర్ లిస్టును అధికార టీఆర్ఎస్ పార్టీ నకిలీ ఓటర్ నమోదు చేస్తుంది అనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి బీజేపీ ఇక నుంచి ప్రతి గ్రామంలో గ్రామాల లిస్టుల వారిగా, పోలింగ్ బూత్ల వారిగా పన్నా ప్రముఖులతోటి ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేయించాలి అని నిర్ణయించింది. ఒకవేళ తప్పుడు ఓటర్లు నమోదైనట్టుగా తేలితే ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులను, మండలాధికారులను, ఆర్డీఓలకు, అవసరమైతే జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎన్నికల అధికారులకు నివేదికలు ఇవ్వాలి. ఏ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది నకిలీలు, ఎంతమంది అసలు వాళ్ళు. నకిలీ అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు నమోదు చేశారు, ఈ అంశాల మీద చాలా కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇక దీనికి తోడుగా నియోజకవర్గంలో గ్రామాల వారీగా బైక్ ర్యాలీ నిర్వహించాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. ఆ దీక్షలో ఉన్న నేపథ్యంలో ఆ దీక్ష ముగిసిన వెంటనే అంటే విజయదశమి తర్వాత 1-2 రోజుల్లో నియోజకవర్గంలో ఆయన కూడా పర్యటిస్తారు. ఆయన ద్వారా ఎక్కడెక్కడ మండలాలు అయితే కొన్ని గ్రామాలను 5-6 గ్రామాలు, 8-10 గ్రామాలను కలిపి సభలు నిర్వహించాలి అని కూడా నిర్ణయించారు. బైక్ ర్యాలీలతో పాటు సభలను కూడా ప్రత్యామ్నాయంగా తీసుకెళ్ళాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. వీటితో పాటు ఇక నుంచి ఏదైతే నియోజకవర్గానికి బాధ్యతలు వేశారో వాళ్ళు, తర్వాత మండల ఇన్ఛార్జీలు అంటే ఎన్నికల కోర్ కమిటీ సభ్యులు 16 మంది, వీటితో పాటు మండలాల ఇన్ఛార్జీలు వేశారు. ఇన్ఛార్జీలు, సహాయ ఇన్ఛార్జీలు వీళ్ళని కూడా అక్కడే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇక నుంచి వాళ్ళు తమకు కేటాయించిన స్థానంలో ఉండాలి, అక్కడే ఉండి పార్టీ ప్రచార బాధ్యతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ
ఆ లోటుపాట్లను సరిచేస్తూ ప్రజలకు లోకి బలంగా కమలం గుర్తును పార్టీ గుర్తును మరింత విస్తృతంగా తీసుకెళ్ళాలి అనే కార్యక్రమాన్ని కూడా నిర్ణయించారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే 2 రోజుల క్రితము బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని, బీజేపీ పనితీరును కొంత ఆయనకు బ్రీఫ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఆయన కలిసిన తెల్లారే, అంటే మొన్న కలిశారు, నిన్న సునీల్ బన్సాల్ రాష్ట్రానికి వచ్చి అక్కడ పార్టీ కమిటీతో సమావేశాన్ని నిర్వహించారు. వాటితో పాటు మళ్ళీ తాజాగా ఈరోజు పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ నేతలు వీళ్ళతో కూడా కూర్చుండి చర్చించారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కూడా త్వరలో జరగబోతున్నారు. దీని విషయంలో కూడా కొంత చర్చ ఉంది ప్రాథమికంగా. అయితే ఆ విషయాన్ని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 1-2 రోజుల్లో పార్టీ మొత్తం కూర్చుండి బండి సంజయ్ దీక్ష ముగిసిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన తర్వాత మరోసారి కోర్ కమిటీ భేటీ అయి కేంద్ర పార్టీతో చర్చించిన అనంతరం ఉపాధ్యాయ ఎన్నికల్లో పార్టీ విధానాన్ని ఒకటి స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.